ఒక 2 రోజులు తాగడం మానేసేసరికి ప్రపంచమే తలకిందులైపోయినట్టుగా తెగ టెన్షన్ పడుతున్నారే. రే ఏంట్రా ఏంట్రా అలా చూస్తున్నారు? సార్ సార్ ఏంటో చెప్పు. ఏం లేదు, ఇందాకటి నుంచి పడుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారు కదా, ఏమైంది సార్? ఏమీ కాలేదు. అయినా నేనెప్పుడు పడుకోవాలో నాకు తెలుసు, కానీ నీకు నిద్రొస్తే నువ్వు పడుకో. సరే సార్, మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి. సరే కానీ ముందు నువ్వు పడుకో. రే ఏమైందిరా మీకు? ఎందుకురా ఇలా చేస్తున్నారు? ఏం చేయాలి? ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకుండా కాపు కాయాలి, లేదంటే ఈయన ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళిపోతారు. సెక్యూరిటీ, గేట్ ఓపెన్ చేయి. ఈ టైంలో ఎవరబ్బా? అరే జ్యోతక్క, చెప్పండక్క. నీలవేణి, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పమంటావు నీలవేణి? అసలు ఏం జరిగిందో చెప్పండక్క. చిన్న పనుందని 10 నిమిషాల్లో వస్తానని ఆయన ఇంటి నుంచి వెళ్లారు. వెళ్ళిన కాసేపటికే మా ఆయనకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది నీలవేణి. వెంటనే వెళ్లి చూస్తే ఆయన ఒళ్ళంతా గాయాలతో రక్తపు మడుగులో పులుకు పలుకు లేకుండా పడున్నారు. ఏమంటున్నావక్క? నీ మాటలు వింటుంటేనే భయంగా ఉంది. నాకేం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. పిచ్చి పట్టినట్టుంది నీలవేణి. మీరేం భయపడకండి అక్క, అన్నయ్యకి ఏమీ కాదు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని మోసం చేయడు. ఇంతకీ ఏ హాస్పిటల్ అక్క? ఏఆర్ హాస్పిటల్ నీలవేణి. ఈ హాస్పిటల్ తారక్ అన్నయ్య కూడా తెలుసు. తారక్ సార్ కా? తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్. అక్క, ఇంట్లో ఆయన లేరు. విషయం తెలిసి అక్కడికే వచ్చారేమో. లేదు నీలవేణి, ఇక్కడికి రాలేదు. మొదట నేను తారక్ అన్నయ్యకి ఫోన్ చేశాను.
ఆయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో నీకు ఫోన్ చేశాను నీలవేణి. ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఫోన్ ఇక్కడే ఉందక్క. భగవంతుడా, నేనేం చెయ్యను స్వామి. అక్క, మీరు ఏడవకండి అక్క. నేను మహేంద్ర అయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వస్తాను. అక్క, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. సరే. అమ్మా మా ఊళ్ళమ్మ తల్లి, అశోక్ అన్నయ్యకి ఏ ప్రాణహాని లేకుండా ప్రాణాలతో మాకు దక్కేలా చేయి తల్లి. అశోక్ అన్నయ్య బాధ్యత నీదే తల్లి. ఈ విషయాన్ని ఎలాగైనా మహేంద్రయ్య గారికి చెప్పాలి. ఒకవేళ కాదంబరి అమ్మగారు ఫోన్ ఎత్తితే ఏం చెయ్యాలి? ఏదైతే అదయ్యింది, మహేంద్రయ్య గారికి ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? అది అశోక్ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట అయ్యగారు. అవునా? అవును, ఏఆర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. సమయానికి సార్ కూడా ఇంట్లో లేరు. ఫోన్ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. నువ్వేం కంగారు పడకమ్మా, హాస్పిటల్కి నేను వస్తాను. నువ్వు కార్ దగ్గరికి రా. అలాగే అయ్యగారు. అమ్మా మా ఊళ్ళమ్మ తల్లి, ఎలా అయినా అశోక్ అన్నయ్యని కాపాడు తల్లి. నువ్వేం కంగారు పడకమ్మా, అశోక్ ఏం కాదు. మనకు తెలిసిన డాక్టర్లు చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. అవసరం అయితే స్పెషలిస్టులను రప్పిద్దాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు. పాపం అయ్య గారు, జ్యోతక్క భయంతో వణికిపోతోంది. జ్యోతక్కని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అశోక్ ఏం కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము. అవును, ఇంతకీ తారక్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? అదేనయ్యా నాకు అర్థం కావడం లేదు. నేను మెలకువతో ఉన్నంత వరకు రూమ్లోనే ఉన్నారయ్యా. ఎప్పుడు వెళ్లారో ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు అయ్యగారు. ఇంత రాత్రిపూట బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి? ఇప్పుడు వాడి ప్రాణ స్నేహితుడికి ప్రాణాపాయం వచ్చిందన్న విషయం వాడికి ఎవరు చెప్తారు? ఏ మనిషో ఏంటో.